హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తుంటారు నాయకులు. ఇప్పుడు జగన్ మీద పవన్ కళ్యాణ్ ఒక అస్త్రం సంధించారు. అదే లేఖాస్త్రం. జగన్ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు, అన్యాయాల మీద పవన్ ఒక సుదీర్ఘమైన లెటర్ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి రాశారు. ఇళ్ల స్థలాల పంపిణీ, జగనన్న కాలనీల నిర్మాణంలో జరిగిన కుంభకోణం గురించి లెక్కలతో సహా వివరిస్తూ దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ప్రధాని మోదీని కోరారు జనసేనాని. దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ లేఖల పరంపర ఈ ఒక్కదానితో ఆగిపోదని, వైసీపీ గవర్నమెంట్ గురించి ఇలాంటి లేఖలు ఎలక్షన్స్ వరకు పవన్ కళ్యాణ్ వదులుతూనే ఉంటాడని తెలుస్తోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ 2 లక్షలపై గురిపెట్టాడని పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జగన్ గురించి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడం ద్వారా నేషనల్ మీడియాలో వైసీపీ అవినీతి గురించి డిస్కస్ చేసేలా చేయొచ్చు. తద్వారా పవన్ కూడా జాతీయ స్థాయిలో న్యూస్ గా నిలవచ్చు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మోదీ గవర్నమెంట్ జగన్ మీద ఎలా రియాక్ట్ అవుతుందని. దాన్ని బట్టి బీజేపీ, వైసీపీల మధ్య ఉన్న బంధం ఎలాంటిదో లోకానికి చాటి చెప్పొచ్చు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తెలుగుదేశం జనసేన కూటమికి ప్లస్సే అవుతుంది. అసలు సిసలు మ్యాటర్ ఏంటంటే, తెలుగుదేశం జనసేన కూటమిలోకి బీజేపీని కూడా తీసుకురావాలని పవన్ కళ్యాణ్ చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ అవినీతిని ఎండగట్టి అలాంటి పార్టీకి వ్యతిరేకంగా అంతా కలవాల్సిన అవసరం ఉందని చెప్తూ బీజేపీని తన కూటమిలోకి ఆహ్వానిస్తున్నారు పవన్. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం కూడా టీడీపీ ప్లస్ జేఎస్పీ అలయన్స్ లో జాయిన్ అవ్వడం గురించి ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం. మొత్తానికి పవన్ లేఖ వ్యవహారం వెనుక పెద్ద స్కెచ్చే ఉన్నట్టుంది.